ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కొలువు తీరిన ఎన్డీఏ ప్రభుత్వం ఐటీ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న పేరుతో శాఖలోని పలు విభాగాలను మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెనుక గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఐటీ శాఖను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషించిన పలువురు ఉన్నట్లు, ప్రస్తుత ప్రభుత్వం ఇలా నిర్వీర్యమైపోవడానికి కారణభూతులైన వారి మాటలనే వింటూ ఈ ఐటీ శాఖలోని పలు విభాగాలను, పలు సంస్థలను మూసివేయాలని నిర్ణయించుకోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ పురోగతిలో ఒక పెద్ద అడ్డంకిగా మారబోతోందని విశ్లేషకులు, నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐటీ రంగమంతా తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైపోవడం, ఐటీకి సంబంధించిన ఉద్యోగాలన్నీ కూడా హైదరాబాద్ నగరంలోనే ఉండడం, ఐటీ రంగాన్ని కోల్పోతున్నామన్న బాధ ఆ రోజు ఈనాటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలలో ఉన్న ప్రజల్లో వ్యక్తమవడం, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లోని పలు రంగాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఈరోజు ఉద్యోగం కోసం, ముఖ్యంగా ఐటీ రంగంలో అవకాశాల కోసం అటు తమిళనాడులోని చెన్నై కానీ, ఇటు కర్ణాటకలోని బెంగళూరు కానీ, తెలంగాణలోని హైదరాబాద్కు రావాల్సిన దుస్థితి. ఒక రకంగా చూస్తే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి సంబంధించి పెద్దగా పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, నైపుణ్యతను పెంపొందించే సంస్థలు మనకు కనిపించవు. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో ఐటీ రంగానికి పునాది వేసిన ముఖ్యమంత్రిగా కొత్త ఆంధ్రప్రదేశ్కు, అంటే నవ్యాంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఈ ఐటీ శాఖను పటిష్టం చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగానికి కావలసిన ప్రాథమిక వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను ఐటీ రంగానికి అవసరమైన విధంగా తీర్చిదిద్దడానికి, ఆంధ్రప్రదేశ్లో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వీలుగా ఐటీ శాఖ కింద ఎన్నో సంస్థలను ఏర్పాటు చేశారు. ఈ సంస్థల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ, ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కేవలం సాఫ్ట్వేర్ రంగాన్నే కాకుండా హార్డ్వేర్ రంగాన్ని కూడా అభివృద్ధి చేయాలని తలపెట్టారు. తదనుగుణంగా ఏపీఐటీఏ అనే సంస్థను బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఐటీ మంత్రిత్వ శాఖ కేవలం ప్రభుత్వ విభాగాలకు ఐటీ సంబంధిత సేవలను అందించే శాఖగా కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగ అభివృద్ధికి, ఐటీ రంగానికి కావలసిన నిపుణులను తయారు చేయడానికి, అలా ఈ రంగం మీద ఆసక్తితో చదువుతున్న విద్యార్థులకు అవసరమైన స్కిల్ సెట్, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, దీనికి సంబంధించిన స్కిల్ సెట్ అందించి
అక్కడ పరిశ్రమలను ప్రోత్సహిస్తూ అక్కడ ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి వీలుగా ఒక 360 డిగ్రీ వ్యూహంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఐటీ మంత్రిత్వ శాఖను అభివృద్ధి చేసే ప్రయత్నం చేశారు, అభివృద్ధి చేశారు కూడా. దాని ఫలితాలు కొంతమేర మనకు కనిపించడం ప్రారంభించాయి. అయితే ఐటీ అనగానే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడనే విషయం భారతదేశంలోని పలు రాజకీయ పార్టీలకు మింగుడుపడని అంశం. అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కావచ్చు, లేదా చంద్రబాబు నాయుడు తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు. వీళ్ళందరికీ ఈ ఐటీ రంగం ఏమి చేసినా కూడా ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకు పోతుందనే దుగ్ధ ఉంది, ఆక్రోశం కొంత ఉంది. అందుచేత ఈ రంగం గురించి వీళ్ళు పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడరు. అయితే ఆ తదుపరి కాలంలో బీఆర్ఎస్ చంద్రబాబు నాయుడు కృషిని అంగీకరించిన ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ మాత్రం దాన్ని అంగీకరించలేదు. అసలు ఆంధ్రప్రదేశ్ నుండి ఐటీ రంగమే లేకుండా చేసేటట్లు పలు చర్యలు తీసుకుంది. ఈ ఐటీ మినిస్ట్రీ కింద విద్యార్థులను ఐటీ రంగ నిపుణులుగా తయారు చేయడానికి పెట్టిన సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేసింది. ఆ సంస్థలకు కనీసం ముఖ్య కార్యనిర్వహణాధికారో, డైరెక్టరో, చైర్మనో ఎవరూ లేకుండా చేసేసింది. ఆ సంస్థలు నిధులు అంటే ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించిన నిధులను కూడా విడుదల చేయకుండా ఆ సంస్థలో పనిచేస్తున్న ఆ సంస్థలతో కలిసి నడిచిన పలు ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలపై విజిలెన్స్ కేసులు, ఇష్టానుసారం వేధింపులు, వాళ్ళ యొక్క బిల్లులను రిలీజ్ చేయకుండా ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టింది. మొత్తానికి ఐటీ రంగం ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. ఈ సంస్థల ఉద్యోగులు అందరూ ఇబ్బంది పడ్డారు. ఎందరో రాజీనామాలు చేశారు, ఎందరో ఉద్యోగాలు కోల్పోయారు. చివరకు ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం దుస్థితికి చేరుకుంది. ఐటీ అంటేనే మాట్లాడడానికి సాహసించలేని రీతిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలకు కొందరు అధికారులు ఒత్తాసు పలకడం దారుణమైన పరిస్థితిని అక్కడ తయారు చేసింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ చర్యలన్నింటికి, పాల్పడిన ఈ అకృత్యాలన్నింటికి మౌనంగా ఉంటూ భరించిన వారు కొందరైతే, వారికి వత్తాసు పలికి స్వలాభాన్ని చూసుకున్న వారు ఇంకొందరు. ఈరోజు వత్తాసు పలికి స్వలాభాన్ని చూసుకున్న వారే మళ్ళా ఆయా సంస్థల్లో తిరిగి రాజ్యాన్ని ఏలే ప్రయత్నం చేయడం, చివరకు జగన్మోహన్ రెడ్డి ఏ ఐటీ మంత్రిత్వ శాఖనైతే నిర్వీర్యం చేయాలని, ఆ సంస్థల్ని మూసేయాలని, ఆ సంస్థల్ని పనికిరానివిగా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నాలకు మద్దతు పలికిన వీరే ఈరోజు ఆ సంస్థలన్నింటినీ మూసివేసే దిశగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ నిర్ణయాలకు ఈ ఎన్డీఏ ప్రభుత్వం మద్దతు పలకడం ఒక రకంగా విచారకరం, శోచనీయం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ మంత్రిత్వ శాఖలో ఉన్న పలు సంస్థలను మూసివేయాలని, వాటిల్ని వేరే సంస్థల్లో కలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం ఏదో 4 నిధులను మిగుల్చుకోవాలన్న ఉద్దేశంతో చేసింది కాదు. ఐటీ రంగంపై ఉన్న ఫోకస్ను, గత ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఎక్కడ ఈరోజు మళ్ళా బయటికి తీసుకొని వస్తారో, ఎక్కడ తాము చేసిన అరాచకాలు బయటకు వస్తాయో అన్న దుగ్ధతో, భయంతో, లేదా ఇంకో కారణంతో ఈరోజు వాటిల్ని మూసివేయాలని ప్రోత్సహిస్తోంది ఐటీ మంత్రిత్వ శాఖలోని కొందరు అధికారులు. దానికి వాళ్ళు చెప్పే కారణాలు చాలా బాగుంటాయి.
స్కిల్ డెవలప్మెంట్ కోసం పెట్టిన సంస్థల్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కలుపుతామని. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది పెట్టడానికి ఉద్దేశం వేరు. అది పలు రంగాలలో ఉన్న వారికి ఆయా రంగాలకు సంబంధించిన స్కిల్ను అందించడానికి, ముఖ్యంగా 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐలు, పాలిటెక్నికుల్లో చదువుతున్న వాళ్ళకి, ఇంజనీరింగ్ విద్యార్థులకు కాదు. అంతేకాకుండా భారతదేశంలో ఐటీ రంగం యొక్క కీలక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఐటీ రంగ నిపుణుల్ని తయారు చేయడం అనేది ఒక ప్రత్యేక పనిగా దేశంలోని ప్రభుత్వాలన్నీ చేస్తున్నాయి. అందుకు ప్రత్యేక విభాగాలు పెట్టే ఆంధ్రాలోనూ చేయడం జరిగింది. కానీ ఆ విభాగాలే అవసరం లేదు అంటే ఒక రకంగా ఐటీ అనేది ప్రత్యేక ప్రోత్సాహకం ఇచ్చే పరిశ్రమ కాదన్న రీతిలో ఈరోజు నిర్ణయాలు జరగడం విచారకరం. ఇప్పటికైనా అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఏ ఐటీ రంగాన్ని తమదిగా చెప్పుకునే ఎన్డీఏ ప్రభుత్వం, ఏ ఐటీ రంగం భారతదేశంలో అభివృద్ధి చెందడానికి తాము దోహదం చేశామని భావించే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు తాను తీసుకున్న నిర్ణయాలను పునరాలించుకోవాలి. లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం తన ప్రాధాన్యతను కోల్పోవడమే కాకుండా ఒక రకంగా నిర్వీర్యమైపోయే ప్రమాదం ఉంది.